నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి ఎంటర్ అయి అనతి కాలంలోనే తనను తాను మలుచుకుంటూ ఒక రాజకీయ శక్తిగా ఎదిగారు నారా లోకేష్. అలాంటి లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. ఇక రాజకీయాలు అంటే కేవలం వారసత్వము, చదువు అనే కాకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నవాడే అసలైన నాయకుడు అనే ఉద్దేశంతో మరి పాదయాత్ర మొదలు పెట్టారు నారా లోకేష్ గారు. మరి పాదయాత్ర మొదలైన తర్వాత రాష్ట్రం ఎలా ఉంది, పాదయాత్రకు ముందు రాష్ట్రం ఎలా ఉంది, మరి టీడీపీ ఇంత భారీ మెజారిటీతో విజయం దక్కించుకునే దానిలో నారా లోకేష్ గారి పాత్ర ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, నారా లోకేష్ ఈ పేరు వినగానే మనకు ఆయన పడ్డ ఇబ్బందులు కావచ్చు, లేకపోతేనేమో చాలా మంది ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చాలా మంది ఏంటి అంటే ఏముంది చంద్రబాబు నాయుడు కొడుకు అందుకే ఈజీగా రాగలిగాడు, ఆయనకేం పెద్ద కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ మన కళ్ళతోటి మనమే చూసాం ఈ 5 yearsలో ఈవెన్ ఎంతటి ప్రముఖుల కొడుకైనా కూడా అవమాన భారం భరించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాము. సో మీరేం చెప్తారు అంటే ఆయన పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఆయన తలుచుకుంటే ఆయన ముందుకు రాందంటూ ఏమీ ఉండదు, కానీ నేనే ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆయన పాదయాత్రకు వెళ్ళి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్న విధానం, సో ఆయన మలుచుకున్న విధానం గురించి మీ మాటల్లో. ఇప్పుడు ఏదైతే ఒక ఇన్బిల్ట్ ఉందో, ఏదైతే ఒక విజన్ ఉందో ఆయనలో, ఆయన ముందుగానే ఇది గమనించారు. ఎందుకంటే ప్రమాదం అని తెలుసు, ఆ దుర్మార్గుడు ఎంతకైనా తెగిస్తాడని తెలుసు, ఏమైనా చేస్తాడని తెలుసు, రాజ్యాకాంక్షతోటి రాజ్యాధికారంతో మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి ఎటువంటి ఘాతగానికైనా ఒడిగడతాడన్న సంగతి బాబు గారికి తెలుసు, బూనమ్మ గారికి తెలుసు, కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అయినా సరే ఒక్కగానొక బిడ్డ అయినా సరే కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఆ రోజుని పంపించడం జరిగింది అంటే ఈయన పట్టుదలతోటి నేను వెళ్తాను, ఏం కాదు, నేను సాధిస్తాను అని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది. చివరికి బాలచంద్రుడు కాదు, నేను ఒక అర్జునుడిని అని చెప్పి ఆయన నిరూపించుకోవడం కూడా జరిగింది. సో ఆయన ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, ఏం చేశారు మనం అందరూ చూసిందే. వ్యాన్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు, జనాలను చెదరగొట్టారు, రాళ్ళు వేశారు, కోడిగుడ్లతో కొట్టారు, మాటలతో హింసించారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనకి ఈయన పాదయాత్రకు ముందు పూర్తిగా నీరసించి నిస్తేజమైన స్థితికి వెళ్ళిపోయింది టీడీపీ క్యాడర్ కానీ, అభిమానులు కానీ, అందరూ నాయకులు కూడా. ఎందుకంటే అప్పటికే ఈ నాయకుల మీద చంద్రయ్య అనే వ్యక్తిని చంపేయడం, అలాగే ఈ నాయకుల మీద జరుగుతున్న దాష్టికాలు, అలాగే స్వయాన రాష్ట్ర అధ్యక్షుడు పార్టీకి రాధ్యక్షుడిని అచ్చెన్నాయుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకరకాల ఇన్సిడెంట్లు, రకరకాల వీటితోటి పార్టీ పూర్తిగా అయిపోయింది. అప్పటికే వాళ్ళకున్న ఆ ధనబలంతో, ఆ మీడియా యొక్క సపోర్ట్ తోటి, ఇటు కొన్ని ఆ పెయిడ్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో మన ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఛానల్స్ కానీ, డిజిటల్ మీడియా కానీ, లేకపోతే ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ మీడియాలో కూడా కొంతమందిని కొనేసేసి వాళ్ళతో మైండ్ గేమ్ ఆడుతూ మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇదే వస్తుంది, మేమే వస్తున్నాం, మళ్ళీ వైసీపీ వస్తుంది అంటే అప్పటికి ప్రజలు కూడా అయోమయంలో పడిపోయారు. టీడీపీ క్యాడర్ కూడా అయోమయంలో పడిపోయి పూర్తిగా డిలమేలో ఉన్న సంగతులు. ఆ టైంలో ఈయన పాదయాత్ర ఎంతవరకు ఉపయోగపడిందంటే అది అసలు ఫస్ట్ స్టెప్ ఈ విజయానికి. ఈ రోజున ఈ 64 సీట్లు కూటమికి రావడానికి ప్రధానంగా ఇటు నాయకులకు కానీ, కేడర్కి కానీ, ప్రజలకు కానీ ఆయన మాట్లాడిన తీరు, వివిధ వర్గాలతోటి ఆయన మమేకమైన తీరు, ఆయన ఇచ్చిన హామీలు, ఆయన మాట్లాడిన తీరు మీరు చూశారు. ఏది నేను ఉత్తుత్తి మాటలు చెప్పను, జరగబోయేదే చెబుతాను, చేయబోయేదే చెబుతానని క్లీన్గా స్పష్టంగా బల్లగుద్దినట్టు చెప్పడం. లేదు ఇది సంప్రదించాలి, మాట్లాడి చెబుతానని చెప్పడం. అంతేకాకుండా ఆ వ్యక్తిలాగా హగ్గులు ఇచ్చి, ఆలింగనాలు చేసుకుని, ముద్దులు పెట్టి, తప్పుడు కోతలు కూసి, తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి చేపట్టాలనే భావన ఆయన ఆ మొత్తం పూర్తి పాదయాత్రలు ఎక్కడ ఒక్క సందర్భంలో కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అయితే చేయలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవి, ఈ గడు పరిస్థితుల్లో మీరు ఉన్నారు, మేము ఉన్నాం, పార్టీ ఉంది కాబట్టి ఇదిగో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మేము వస్తే ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చెయ్యం, ఇది జరుగుతుంది, ఇది జరగదు అని క్లియర్గా స్పష్టంగా ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వడం వలన మళ్ళీ పార్టీకి ఆ నూతన ఉత్సాహం, జవసత్వాలు రావడం. సో ఎవరు ఏమనుకున్నా కూడా
ఓకే, కూటమి కలిసింది, ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రెంగ్త్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ, అది పక్కన పెడదాం. అసలు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక ఊపు వచ్చిందంటే ఎస్ టీడీపీ అధికారంలోకి రాబోతుంది అని దానికి ఒక నూతన ఉత్సాహం వచ్చిందంటే కేడర్లో కానీ నాయకుల్లో కానీ, అది ఏ పార్టీ అయినా అవసరం, అది బీజేపీ అవనండి, జనసేన అవనండి, టీడీపీ అవనండి, అందరికీ ఒక భరోసా వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది, ఒక నమ్మకం కలిగిందంటే అది కేవలం నారా లోకేష్ గారి పాదయాత్రే ప్రధాన భూమిక పోషించింది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఆక్సిజన్ అంటే మీకు తెలుసు కదా, ఒక మనిషికి అంపశయ్యం మీద ఉన్నప్పుడు లేకపోతే ఐసీలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. ఆ విధంగా పార్టీకి ఆక్సిజన్ అందించింది మాత్రం కేవలం నారా లోకేష్ గారి పాదయాత్ర మాత్రమే. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు బయటకు రావడం మొదలెట్టారు. అసలు మీరు తీసుకుంటే అంతకుముందు ఎంతోమంది కాకలు తీరిన సీనియర్సు, రాజకీయంగా ఎన్నో డక్కా ముక్కలు తిన్నవాళ్ళు, ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టిన వాళ్ళు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎంపీలైన వాళ్ళు, ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు మినిస్టర్లు చేసిన వాళ్ళు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి చంపుతాడా, కొడతాడా, ఏం చేస్తాడు, ఏం కేసులు పెడతాడని చెప్పి గప్ చిప్పుగా ఉన్న తరుణంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించి ఒక ఊపు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ గారి పాదయాత్రే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఆ పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు, ఇటు వ్యాపారస్తులు కానివ్వండి, డైలీ కూలీలు కానివ్వండి, అలాగే రకరకాల రైతు కూలీలు అవనివ్వండి, వ్యవసాయం అవనివ్వండి, సో ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ అని చెబుతారు, అందరికీ కూడా ఒక మనోస్థైర్యాన్ని ఇచ్చి అసలు రాష్ట్ర పరిస్థితి ఎలాగ ఉంది, ప్రజల మనోగతాలు ఏమైనా ఉందని తెలుసుకోవడం, అదేవిధంగా రాజకీయంగా కూడా ఇంకాస్త పరిణితి చెంది ఇంకా ముందుకు ఒక అడుగేసి చాలా తన్ను తాను మలుచుకున్న వ్యక్తి. అంటే సాధారణంగా ఏంటంటే ఒక రాయి, ఒక శిల్పం ఎవరో ఒక శిల్పి చెక్కితేనే అది ఒక రూపాంతరం చెందుతుంది. ఇక్కడ ఒక స్పెషల్ కేసు ఏంటంటే లోకేష్ గారి విషయంలో ఆయనే చెక్కుకున్నాడు, ఆయనే మలుచుకున్నాడు. బాడీ షేమింగ్ చేశారా లేదా, చక్కగా బాడీని తగ్గించుకున్నాడు, అందంగా తెలుగు సినిమా హీరోలాగా చక్కగా బాడీ సిక్స్ ప్యాక్ వచ్చేలాగా చక్కటి దేహదారుఢ్యాన్ని పెంచుకున్నాడు. అదేవిధంగా ప్రతిదీ కూడా ఇటు రాజకీయ ఆహ్వానం ఉండి ప్రజలతో మాట్లాడే తీరు చూసుంటారు మీరు. పసిపిల్లలు అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, లేకపోతే మన పెద్దలు, మా తాతలు ముత్తాతలు చెబుతూ విన్నాం. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారికి పసిబిడ్డలు అంటే చాలా ఇష్టమని, అందుకనే చాచా నెహ్రూ అని పిలుస్తారని, అందుకని November 14th చిల్డ్రన్స్ డే ఆయన పేరు మీద జరుపుతారు. సో ఈ రోజున కళ్ళారా చూసాం మనం, ఈ రోజుకి చూస్తున్నాం. పాదయాత్రలో ఆయన పసిబిడ్డలతోటి, చిన్న బిడ్డలతోటి అంత స్ట్రెస్లోను, స్ట్రెయిన్లోనూ కూడా ఆయన ఏ విధంగా పిల్లలతోటి మమేకమై చిన్న పిల్లలాగా మారిపోయారో మనం చూసాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే పెట్స్ ఉంటాయి మన ఇంట్లో, కుక్క పిల్లలు ఉంటాయి, అలాగే చిన్నపిల్లలతో మనం ఆడుకుంటే ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత స్ట్రెస్ స్ట్రెయిన్ ఉన్నా కూడా రిలీఫ్ అవుతుంది. ద బిగ్గెస్ట్ స్ట్రెస్ బెస్టర్ ఏంటంటే ఈ పెంపుడు జంతువులు ప్లస్ పిల్లలే. సో ఆ విధంగా కూడా ఆయన స్వేద తీరారు. సో కాబట్టి డెఫినెట్గా ఎవరు ఏమనుకున్నా కూడా రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని విభిన్నమైన ఆలోచనలు ఉన్నా, ఎన్ని వ్యవహార శైలిలో తేడాలు ఉన్నా కూడా, ఐడియాలజీలో తేడా ఉండొచ్చు, మెథడాలజీ తేడా ఉండొచ్చు, సిస్టంలో తేడా ఉండొచ్చు కూడా, ఇది ప్రతి ఒక్కరూ అంగీకరించగల విషయం, ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలని విషయం. ఏంటంటే మనం చెబుతాం కదా, బిఫోర్ క్లిస్ట్ ఆఫ్టర్ క్లిస్ట్ అంటాం కదా, అలాగే బిఫోర్ పాదయాత్ర ఆఫ్టర్ పాదయాత్ర ఏ విధంగా రాష్ట్రానికి మేలు జరిగింది, ఏ విధంగా కేడర్కి ఉత్సాహాన్ని నింపింది, ఏ విధంగా పార్టీకి జవసత్వాలు నింపింది అన్నది ఇది జగమెరిగిన సత్యం. దీన్ని ఎవ్వరు కూడా కాదనకూడదు. ఇది ఎప్పటికీ కూడా ప్రజానికం గుర్తుపెట్టుకోవాలి, పార్టీ కేడర్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైతే ఈ రోజున మనతోటి ఆ కూటమి నాయకులు ఉన్నారో, మిగతా 2 మిత్రపక్షాలు ఉన్నాయి, వాళ్ళు కూడా దీన్ని విస్మరించకూడదు. వాళ్ళు కూడా ఎటువంటి సందర్భంలో కూడా దీన్ని తేలిగ్గా కొట్టిపారేయకూడదు. ఎప్పటికీ కూడా నారా లోకేష్ గారిని గౌరవించాలి, వారికి మర్యాద ఇవ్వాలి, ఆయన పాదయాత్రకి ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. రైట్ సార్. ఇప్పటి వరకు కూడా ఎంతో మంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం మనం చూసాం. కానీ ఏ అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి లేదు. వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పాదయాత్ర చేసుకునేవాళ్ళు, ఇదంతా. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లోకేష్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ పాదయాత్రను ఆపించేందుకు ఒక పక్క చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఆయన్ని ఒక చోట నుంచి కదలనివ్వకుండా ఆయన పెట్టిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత ఇబ్బందులు పెట్టినా ఆయన పట్టు సడలకుండా ఆయనలో ఆయన ధైర్యాన్ని నింపుకుంటూ, అంటే ప్రజల్లో
ప్రజల్లో కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా భయం ఉండేది. సో ఆ భయాన్ని పోగొట్టి వాళ్ళలో మార్పు తీసుకొచ్చిన విధానం అంటే ఆయన పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా? ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే, మామూలుగా అంతకు ముందర రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశాడు. అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలే, ఎవరు అడ్డుకోలే. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు, అప్పుడు ఎవరు అడ్డుకోలే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, అప్పుడు ఎవరు అడ్డుకోలే. ఆయన విలాసవంతమైన పాదయాత్ర చేసినా కానీ ఎవరు కూడా ఏమీ దాని మీద ఏమీ వ్యాఖ్యానాలు చేయలే. విలాసవంతమైన పాదయాత్ర అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి 5 డే వీక్ ఉంటుంది కదా, అట్లా ఈయన 4 డే పాదయాత్ర. ఫ్రైడే, సాటర్డే, సండే ఇంట్లో రెస్ట్. తర్వాత ఊరు వస్తేనే పాదయాత్ర మొదలుపెట్టేవాడు, ఊరు దాటంగానే మళ్ళీ కార్లో ఎక్కి మళ్ళీ వెళ్ళేవాడు. ఆ తరహా పాదయాత్ర చేసినా కానీ ఎవరు హెకిల్ చేయలే. లోకేష్ పాదయాత్ర ఎకిల్ చేయడం కాదు సార్, బాబు గారు తన భద్రతని మించిన భద్రతని తనకంటే ఎక్కువగా ఒక పసిబిడ్డని ఏ విధంగా మనం పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడుతామో ఆ విధంగా స్పెషల్ టీమ్స్ ఇచ్చి ఆయనకి అంత భద్రత ఇస్తే ఆ నీచుడు నికృష్టుడు బాబు గారిని లేకపోతే ఇటు లోకేష్ బాబుని ఏ విధంగా కష్టపెట్టాడు, ఏ విధంగా ట్రబుల్ చేశాడన్నది జగమెరిగిన సత్యం. కనీసం ఇంగితం లేదనమాట. ఇంకా అంటే ఎందుకు ప్రసాద్ గారు అంత ఆవేదనగా ఎందుకు చెప్పారు అంటే, దిస్ ఈజ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ప్రతిపక్షము ప్రశ్నించటానికే ఉంటుంది. ప్రశ్నించటం అనేది ఒక ప్రాథమిక లక్షణం, అది ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కాబట్టి ప్రశ్నించటాన్ని కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్ర మొదలుపెట్టే నాటికి, అంటే యువగళం పాదయాత్ర మొదలుపెట్టే నాటికి రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఎమర్జెన్సీ చాలా, ఈ జనరేషన్కి ఎమర్జెన్సీ గురించి తెలియదు. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని పెట్టింది. అంటే పేపర్లలో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాకూడదు, పేపర్ చూసి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఉంటే అవి కట్ చేసేసేవాళ్ళు. అక్కడ ఖాళీ స్పేస్ వేశాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయంక, ఇదంతా ప్రభుత్వం కట్ చేసింది అని. ఆయన జైలుకి పంపించారు కదా సార్, మా తాతగారు చెప్తా ఉండేవాడు. అంటే పత్రికల మీద అప్పటికి సోషల్ మీడియా లేదు కాబట్టి బతికిపోయింది, లేకపోతే కొన్ని కోట్ల మందిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు ఎమర్జెన్సీ టైంలో. అప్పుడు ఉన్న మాధ్యమం పత్రికలు కాబట్టి ఆ పత్రికల మీద సెన్సార్ పెట్టారు. కొన్ని లక్షల మందిని అరెస్టులు చేశారు. మొత్తం భయభ్రాంతులకు మొత్తం అసలు దేశం మొత్తం భయం గుప్పిట్లో ఉండిపోయిన పరిస్థితులు. అటువంటి ఎమర్జెన్సీ లైక్ సిచ్యుయేషన్లకి 100 రెట్లు ఎక్కువ ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది జగన్మోహన్ రెడ్డి టైంలో. అంటే బయటికి రాకూడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ఎవరైనా ఇంట్లో ఉండి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెబితే వాళ్ళ మీద పోలీస్ కేసులు, వాళ్ళ మీద గంజాయి కేసులు పెడతారు. గంజాయి తీసుకొచ్చి ఆ స్కూటర్ ఆపి స్కూటర్లో పెట్టేసి వీడు గంజాయి స్మగ్లర్ అని చెప్పి కేసు పెడతారు. అసలు వాస్తవంగా ఏంటి, అతను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడని. ఒక అమరావతి దగ్గర ఒక ఊళ్ళో మరియమ్మ అనే ఒక జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. మాకు ఇట్లా అన్యాయం జరుగుతున్నది, నష్టం జరుగుతున్నది అంటే ఆమెను హత్య చేశారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తూ ఉన్నది. ఆ కేసుకు సంబంధించి కొంత వ్యక్తులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న వ్యక్తి భార్య వచ్చి నిన్న చెప్తున్నది, నిన్న ఒక ఏదో వీడియో చూసా ఈ సోషల్ మీడియాలో, ఎల్లకాలం వీళ్ళే ఉంటారా, మళ్ళీ మేము అధికారంలోకి రామా, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వీళ్ళని వదులుతామా, వీళ్ళు అంత చూడకుండా ఉంటామా అంటే, నీ మొగుడు హత్య చేసి జైలుకి వెళ్తే అతన్ని శిక్షించకూడదు, అరెస్ట్ చేయకూడదు. అసలు అరెస్టే చేయకూడదు, శిక్షించడం పక్కన పెట్టండి, అరెస్టే చేయకూడదు, అరెస్టు చెయ్యటమే నేరము అని ఆ మహిళ మాట్లాడుతున్నది. అంటే ఆ మహిళ వెనక జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్ధాల ప్రమేయం ఎంత ఉందో మీరు ఆలోచించుకోండి, ఒక్కసారి అంచనా వేసుకోండి.
జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే మాట్లాడాడు. నేను అసలు లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ని బ్రేక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కార్యకర్తలని రెచ్చగొట్టాడు. ఈ పని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయటం కాదు. అంటే ప్రతిపక్షం అంటే హోదా ఏమీ లేదు, కానీ ఒక అపోనెంట్గా ఉండి చేయటం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఇంతకీ 100 రెట్లు ఎక్కువ చేశాడు. అటువంటి సిచ్యుయేషన్లో నీకు చంపుతున్నారు కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. ఇందాక ప్రసాద్ గారు చంద్రయ్య గురించి చెప్పినప్పుడు నిజంగా ఆ సంఘటన, జరిగిన సంఘటన చూస్తే ఇప్పటికీ కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. ఒక్కసారి జై జగన్ను నిన్ను వదిలేస్తామంటే తోట చంద్రయ్య, నా ప్రాణం పోయినా సరే నేను జై జగన్ అనను, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు అంటూనే ఉన్నాడు. కోడిని కోసినట్టు పీక కోశారు. అటువంటి దారుణమైన కర్కశమైన మనుషులు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వెళ్తే ఒకడు ఇంతలో దొంగ తీసుకొని మొత్తం ఆ కారు ఇటు నుంచి అటు కొడితే, త్వరగా కిషోర్ అండి చెప్తున్నా అదే పేరు, ఆ మహానుభావుడి పేరు తలుచుకోకుండా మనం ఉండలేము. కొడితే ఆ ఇంతలో దొంగ కారు లోపల ఈ కిటికీలో నుంచేసి ఆ కిటికీలో కొడితే మధ్యలో ఉన్న వ్యక్తి చచ్చిపోక ఏమవుతాడు? అటువంటి దారుణమైన పరిస్థితులు కల్పించిన ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేశాడు. అంటే ఇంక ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. అంటే నువ్వు ఒక హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని, ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఒక అడ్వకేట్ని చంపటానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు మున్సిపల్ చైర్మన్గా పెట్టావు అంటే నువ్వు ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి మర్డర్లు చేసేవాడికి నేను ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పినట్టు కాదా? అంటే ఇటువంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెబితే మొత్తం రాష్ట్రం మొత్తం ఏ పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న పిల్లవాడు మా అక్కని గొడవ చేయొద్దు అని చెప్పి ఆ అడ్డుపడ్డ రౌడీలకి చెబితే ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి 2 చేతులు కట్టేసి పొలంలో పడి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అంటే ఎంత పాశవికంగా, ఎంత కర్కశంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందనే నేను ఇప్పటికీ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇటువంటి సిచ్యుయేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తరుణంలో పాదయాత్ర చేయాలి అని సంకల్పించటమే అసలు చాలామంది అయితే భయపడ్డారు. లోకేష్ యువగళం పాదయాత్రని ఎట్లా ముందరికి తీసుకెళ్తాడని భయపడ్డారు. అటువంటిది లోకేష్ వచ్చి రోడ్డు మీదకి వస్తున్నాడు అని తెలియంగానే జీవో 1 తీసుకొచ్చి 5 కన్నా ఎవరు ఎక్కువ రోడ్డు మీద తిరగడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టి 5 కన్నా ఎక్కువ తిరిగితే అరెస్ట్ చేస్తారు, అందరిని అరెస్ట్ చేస్తారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి లోకేష్ వచ్చి ప్రజల్లోకి రావటం కూడా వచ్చి మామూలుగా ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి వెళ్ళటం కాకుండా ఎక్కడ పట్టినా 10 మంది ఉంటే ఆ 10 మంది దగ్గర ఆగి ఏమన్నా ప్రశ్నించండి అని లోకేష్ అడిగేవాడు. చాలామంది ఏమనుకున్నారంటే ఊరికే ఇట్లా అడుగుతున్నాడు ఏంటి, అసలు ఇదేంటి అనుకున్నారు. దాని వెనక ఉన్న తర్కం ఏంటి అంటే ప్రజల్లో ప్రశ్నించాలి అంటే భయం మొదలైంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మనల్ని చంపేస్తారు అన్న ఆందోళన మొదలైంది. ఆ ఆవేదనని ఆపాలి, అడ్డుకట్ట వేయాలి. అందుకని ప్రజలకి ప్రశ్నించటం నేర్పాలి. అందుకని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అమ్మా ప్రశ్నించండి, అయ్యా అడగండి, ఒక క్వశ్చన్ అడుగు అని క్వశ్చన్లో అడిగించుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల. ఏదో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, జనం ఎవరు రావట్లేదు, ఓ 10 మంది వస్తున్నారు, ఆ 10 మందితో కూడా ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళని క్వశ్చన్లు అడగమంటున్నాడు అని ఈ జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ స్ట్రాటజీ తెలియదు కదా. అందుకని నా లోకేష్ పాదయాత్రని లైట్ తీసుకున్నాడు. అంటే లైట్గా ఏం తీసుకోలేదు, స్టూల్ కూడా లాక్కొని పోయారు, చేతిలో మైక్ లాక్కొని పోయారు, అన్ని రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ
పాదయాత్రను అడుగట్ట వేయలేకపోయాడు. ఈ ప్రశ్నించటం అనే తత్వాన్ని నారా లోకేష్ ప్రజలకి నేర్పటంతో ఈ యువగళం పాదయాత్ర ముగిసే నాటికి రాష్ట్రం మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలని అకృత్యాలని ప్రశ్నించటం మొదలుపెట్టింది. చైతన్యవంతులయ్యారు. అది ఈ యువగళం పాదయాత్ర రాష్ట్రానికి నేర్పింది, రాష్ట్ర ప్రజలకి నేర్పింది. ఆ ప్రశ్నించటం దెబ్బ కొడితే 151 నుంచి 11కు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది యువగళం పాదయాత్ర ద్వారా సమాజానికి జరిగిన మేలు. సమాజంలో ప్రశ్నించే తత్వం మళ్ళీ వచ్చింది. లోకేష్ దాన్ని అలవాటు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా మీటింగులు పెట్టడం, మీటింగ్ అంటే ఏంటి, అక్కడ కూర్చోవటం, వాళ్ళకి చెప్పటం, చప్పట్లు కొట్టించుకోవటం, వెళ్ళిపోవటం. ఇది చేయలేదు లోకేష్. ఎక్కడ మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఒక పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరులో మొహం తోముకుంటూ మొహం కడుక్కుంటూ ఏంటి అన్న ఎట్లా ఉంది ఏంటి, మీరు క్వశ్చన్ అడగండి, నేను వచ్చాను కదా నన్ను క్వశ్చన్ అడగండి అని అడిగించుకొని వాళ్ళకి ప్రశ్నించటాన్ని మళ్ళీ అలవాటు చేసిన లోకేష్ జరిగిన ఈ రాజకీయ పెను మార్పులకి కారణభూతుడయ్యాడు. ఇది ఇక్కడ జరిగింది. అందుకని నారా లోకేష్ అంటే మామూలుగా ఒక ముఖ్యమంత్రి కొడుకు లేదు ఒక మంత్రి, ఇది కాదు. ఈ డైమెన్షన్లో మనం చూడాలి. ఒక సమాజంలో ఒక భయాన్ని పారద్రోలే ఒక శక్తిగా నారా లోకేష్, మీరు ఇందా నుంచి చెప్తూ ఉన్నారు, తనని తాను మలుచుకున్నాడు. భయాన్ని పోగొట్టాలి. ఇప్పటికీ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు దావోసులో చెప్తున్నది కూడా ఇదే. ప్రజాస్వామ్యం నిలబడాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతంగా ఉండాలని చెప్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు చైతన్యంగా ఉంటే మనకు కుదరదు, చైతన్యంగా ఉండటానికి వీలు లేదు అని వాళ్ళ మీద దాష్టీకం చేసి దౌర్జన్యం చేసి మర్డర్లు అన్నీ ఒకటి కాదు. అటువంటి నేరాలు చేసిన వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే, ప్రాణాలకి తెగించి పోరాడాలి అంటే నీకు ఎంత స్ట్రాటజీ కావాలి, ఎంత సహనం కావాలి, ఎంత ఓర్పు కావాలి. అవన్నీ ఆ లక్షణాలన్నీ లోకేష్ అవన్నీ ఆకలింపు చేసుకుని ఏదో వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటే రావు. స్వతహాగా ఆ మనస్తత్వంలో లేకపోతే ఇంత పోరాట పటిమ ఉండటానికి అవకాశం లేదు. అటువంటి చారిత్రాత్మక పోరాటం చేసిన నారా లోకేష్ స్టేట్ డైరెక్షన్ని మార్చేశాడు. రైట్ సార్, ఇందాక చెప్పినట్టు నారా లోకేష్ గారు ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు, ఆయన పడ్డ ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో ఆయనకి చాలా ఆక్రోశం ఉంటుంది. ప్రభుత్వం వచ్చాక అసలు ఏం చేస్తారు అన్న కూడా ప్రజలు అనుకుంటున్న టైంలో సో ఎటగెలుగు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇటు తండ్రి చూస్తేనేమో ముఖ్యమంత్రి, ఆయన ఏకంగా మంత్రి. సో ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏం చేయాలనుకున్నా ఆయన చిటికలో చేసేయచ్చు. కానీ ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయానికి తావు లేకుండా రెడ్ బుక్ అని ప్రతిపక్షాలను భయపెట్టినా కూడా దానిలో కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటూ సో ఆయన చేస్తున్నటువంటి ఇంత మెచ్యూరిటీ, ఇంత రాజకీయ అవగాహన, రాజకీయాలపై పట్టు ఆయనకి ఎలా వచ్చింది? ఇప్పుడు సార్ అన్నట్టు స్వతహాగా ఇది మరి బ్లడ్ నుంచే వచ్చింది అనుకోవచ్చా? మీరేనా? ఆటోమేటిక్గా అది తాతగారు ఇటు తండ్రి, అది ఎక్కడ డిఎన్ఏ ఎక్కడికి పోదు కదమ్మా. ఇప్పుడు రాజారెడ్డి గురించి మనకు తెలుసు, రాజశేఖర రెడ్డి గురించి మనకు తెలుసు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన ఏదో చెబుతారు కదా, ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్క అన్నట్టు ఒక తులసి వనం మొత్తం తులసి వనం ఉంటే తులసి ఆ విత్తనాలు కింద పడితే ఇంకొక తులసి మొక్క వస్తుంది. అలా కాకుండా తులసి వనం పేరు చెప్పుకుని గంజాయి మొక్కలు పెంచుకుంటున్నాం అనుకోండి, ఆ గంజాయి విత్తనం పడితే గంజాయి మొక్కే వస్తుంది. సో కంప్లీట్గా డిఫరెంట్, వీరికి వారికి పూర్తిగా ఇది ఒక డిఫరెంట్ ధృవాలని చెబుతాం కదా మనం. అలాగా చాలా డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ పర్సన్. నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా కక్ష తీర్చుకోవాలి. ఎందుకంటే ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా 53 రోజులు తండ్రిని ఇబ్బంది పెట్టడం, తన్ని ఇబ్బంది పెట్టడం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని దుర్భాషలాడడం, అసెంబ్లీలో చండాలంగా తల్లిని దూషించడం. ఇంకొకటి అయితే మన బాలకృష్ణ లాంటి సినిమాలు మనం చూస్తూ ఉంటాం, ఓచకోతే అధికారం, ఇంత పెద్ద అధికారం వచ్చినందుకు 11 సీట్లు వచ్చినందుకు ఓచకోత కొయ్యొచ్చు. ఎవడు అడుగుతాడు? అడిగేవాడు దమ్ముందా?
తలుచుకుంటే అధికారం. ఇప్పుడు అదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెలరేగిపోయి, ఏ విధంగా ఒక తుగ్లక్గా ప్రవర్తించి, ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. ఎవరైనా నిలువరించగలిగారా? కేంద్రం నిలువరించగలిగిందా? లేకపోతే మిగతా రాష్ట్రాలు నిలగలిగాయా? ఈ న్యాయస్థానం నిలువరించారా? న్యాయాధిపతులు గెలిచారా? లేకపోతే ఎవరు చేయగలిగారు? ఎవరు నిలపలేకపోయారు కదా. ఓ పక్కన వారిస్తున్నా చేస్తానే ఉన్నాడు. అంటే అధికారాన్ని ఒక దుర్మార్గుడి చేతిలో అధికారం ఉంటే, ఒక దుష్టుడి చేతిలో అధికారం ఉంటే, ఒక ఉన్మాది చేతిలో అధికారం ఉంటే, అధికారంతో ఏ విధంగా చెలరేకపోవచ్చు, ఏ విధంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టచ్చు, హింసించవచ్చు, చంపొచ్చు అనడానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ వైసీపీ నాయకుల యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క ఆ రాజకీయ ద్వంద్వనీతే మనకి నిదర్శనం. సో బట్ ఈ రోజున వీళ్ళు ఏమనుకుంటున్నారు? రాష్ట్రం పూర్తిగా గాడి తెగిపోయింది, రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది. ఈవెన్ ఇప్పుడు మనం చదువుకున్నాం, ప్లస్ చరిత్రలో ఇతిహాసంలో చదువుకున్నాం, భగీరథుడు ఆ దివి నుంచి భూమికి గంగను తీసుకొచ్చారని చెబుతాం. యాక్చువల్గా మా ఇంజనీరింగ్ లైన్ ప్రకారం చెబితే దీన్ని గ్రావిటీ ఫోర్స్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఓ 2-3 అంతస్తుల ఇల్లు అనుకుందాం. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? పైన పెడతారు మీరు, టెర్రస్ పైన. ఎటువంటి విద్యుత్తు అవసరం లేకుండా గ్రావిటీలో వాటర్ వస్తూ ఉంటుంది మీకు. బాత్రూమ్ కానీ, టాయిలెట్స్ కానీ, అన్నిటికీ నీళ్లు పైనుంచి వంటింటికి కానీ వస్తూ ఉంటాయి. అంటే మీకు మోటార్ అవసరంలా. అలా కాకుండా కింద భూమిలోంచి ఒక 100 అడుగులో 500 అడుగుల నుంచి భూమిలోంచి వాటర్ తీయాలంటే ఒక పెద్ద మోటార్ కావాలి. దానికి ఎంతో శ్రమతో కూడిన కరెంటు ఖర్చు అవుతుంది, మీకు ధన వ్యయం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అధికారంని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజల యొక్క స్థితిగతులను మార్చాలి, ఏ విధంగా వీళ్ళందరి యొక్క మళ్ళీ లైఫ్కి ఒక భరోసా ఇవ్వాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి. అలాగే పూర్తిగా అసలు వర్క్ కల్చర్ కూడా లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో చూసాం కదా, దాన్ని పెద్దగా వైసీపీ చెబుతుంది. ఒక సమీక్షలో ఒక అధికారి పేకాట ఆడుకుంటున్నాడు, ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్నాడు. దాన్ని కూడా వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. దానికి కారణం మీరే. ఈ రోజున రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఈ విధంగా చెలరేగిపోవడానికి, ఈ విధంగా హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతానికి కారణం ఎవరు? మీ 5 ఏళ్లలో మీరు విచ్చలవిడిగా వదిలేశారు. ఒక పక్కన ఇటు ఉద్యోగస్తుల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కానీ ఎక్కడ కూడా ఒక బాధ్యత లేదు, ఒక వర్క్ కల్చర్ లేదు. పూర్తిగా మర్చిపోయారు వాళ్ళు. ఎందుకంటే మీరైనా పనులు చెబితే కదా వాళ్ళు చేయడానికి. యథా రాజా తదా ప్రజ. మీరు ఎంతసేపు ఎక్కడ దంచుకున్నామా, దాచుకున్నామా అని వాళ్ళు అంటే, వాళ్ళు కూడా వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన ఎవరైనా ఒక అరాగొరగా 1%, 2% ఆనెస్ట్ ఐఏఎస్లో, ఐపీఎస్లో, మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళు పూర్తిగా మీ మాట వినరు కాబట్టి, మీ చెప్పు చేతుల్లో ఉండరు కాబట్టి, మీరు ఆడమన్నట్టుగా పాడమన్నట్టు ఉండరు కాబట్టి వాళ్ళు లూప్ లైన్లో పెట్టారు. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు గారి స్టోరీ. ఆయన కులం పేరుతోటి ఏ విధంగా హింసించారు, ఏ విధంగా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు, మనం అన్నీ చూసాం. సో కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు కదా, ఇది రెడ్ బుక్ అనేది ఇది ఒక డేంజర్ సిగ్నల్, లేకపోతే రెడ్ బుక్ అనేది ఏదో ఒక పెద్ద ఒక ఆయుధము, లేకపోతే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో ఒక కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్తారు, అటువంటి ఆయుధం కాదు ఇది. ఒక బాంబు కాదు, తుపాకీ కాదు. మీకు మన కాన్స్టిట్యున్సీ బుక్స్ ఎప్పుడైనా చూసారా? మన రాజ్యాంగానికి సంబంధించిన బుక్కులు చూసారా? దానిపైన అట్ట ఏమేసి ఉంటుంది? అంబేద్కర్ బొమ్మ కాదు, అంబేద్కర్ బొమ్మ రెడ్ బుక్, ఆ రెడ్ కవర్ ఉంటుంది, మీరు చూసుంటారు కదా. అవునవును. ఆయన సింపుల్ ఫార్మేట్లో అర్థమయ్యేలాగా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, రెడ్ బుక్ ఏంటంటే, ఒరే మీరు చట్టాలను అతిక్రమించి, కాన్స్టిట్యున్సీని అతిక్రమించి, ఈ రూల్స్ రెగ్యులేషన్ అతిక్రమిస్తే రేపొద్దున ఆ చట్టాలకు లోబడి ఆ రూల్స్ మీకు శిక్షలు ఉంటాయి అని చెప్పి ఆయన సింబాలిక్గా రెడ్ బుక్ అని చెప్పాడు. అది కూడా తెలియని ఈ మూర్ఖులు, ఈ నీచులు, ఈ సుంటలు దాన్ని కూడా ఏదో అభూత కల్పంతో నీ దగ్గర రెడ్ బుక్ ఉంటే మా దగ్గర బ్లూ బుక్ ఉంది ఏం చేస్తాం, అన్నీ కూడా XXX గ్యాంగులు, వీళ్ళు గంట అరగంట గ్యాంగులు, వీళ్ళ నాలెడ్జి పర్మిటెడ్, సంజయ్ సుకన్య గ్యాంగ్స్, వీళ్ళకి తెలిసిందల్లా ఆ బ్లూవే. సో కాబట్టి ఏదేమైనా చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, ఒక విజన్ ఉన్నవాడు, ఒక మార్గదర్శి, ఒక దీర్ఘదర్శికి లక్షణాలు ఈ విధంగా లోకేష్ గారికి, తండ్రికి ఉన్నట్టుగా ఉంటాయి. సో ఒక ఫ్యాక్షన్ నుంచి, పాలిగాళ్ల యొక్క సంస్కృతి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు జనాలు హింసించి, కొట్టి, భయపెట్టి, వాక్ స్వాతంత్రం లేకుండా చేసి, వాళ్ళ ఆస్తులు లాక్కుని,
ఈ విధంగా చేసే వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది పదే పదే అదేనమ్మా, బాబు గారు కృషి ఆయన చేస్తున్నాడు, లోకేష్ గారు కృషి చేస్తున్నాడు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ భావితరాలకి ఈ ఫలాలని, ఈ అభివృద్ధి ఫలాలని, ఈ రాష్ట్ర యొక్క శ్రేయస్సుని, ఈ రాష్ట్ర భద్రతని, భౌతికని అందించవలసింది ఈ ప్రస్తుతం ఉన్న ప్రజానీకం చేతిలోనే ఉంది. వీళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే ఒక్క ఓటు, ఒక సమర్థుడికి, ఒక మంచివాడికి, ఒక పరిపాలన దక్షత ఉన్నవాడికి ఓటు వేయడమే. అంతకుమించి పెద్దగా వెళ్ళేవి త్యాగాలు చేయక్కల, వీళ్ళ ప్రాణాలు ఇవ్వక్కల, వీళ్ళ ఆస్తులు ఇవ్వక్కల. అది ఏ రోజున చేస్తారో, అది ఏ రోజున అయితే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతారో. ఇప్పుడు గుజరాత్ చూసాం కదా, గుజరాత్ ఏ విధంగా అయితే కంటిన్యూస్గా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఏ విధంగా గుజరాత్ యొక్క రూపురేఖలు మారిపోయినాయో మనం చూసాం. ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్, ఎంత పెద్ద ఇండస్ట్రీస్, మొత్తం వాళ్ళ తలరాత్రే మారిపోయినాయి. వాళ్ళ తలసరి ఆదాయాలు మారిపోయినాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు, పరిణామాలు అన్నీ మారిపోయినాయి. సో మనం కూడా ఆ దిశగా, ఇప్పుడు బాబు గారికి ఆల్రెడీ 74 ఏళ్ళు వచ్చింది. ఇంకా ఆయన కారణజన్ముడు కాబట్టి ఇంకా కింద మీద పడుతూ ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏదో ఈ రోజున ఒక సమర్థుడు, ఒక విజనరీ ఉన్నవాడు, ఒక పరిపాలన దక్షుడు, ఒక పరిరక్షకుడు, ఒక మానవతావాది కొడుకుగా దొరికాడు కాబట్టి ఆయనకి కాస్త బడ్డీని తగ్గినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఆ వయసులో చాలా కష్టం ఆయనకి ఇంత బరువు మోయాలంటే. ఇప్పుడు చక్కటి ఇల్లు నీకు కట్టించి ఇచ్చారమ్మా మీ నాన్నగారు, నువ్వు నీ తప్పుడు విధానాలతో మొత్తం ఇల్లు కూల్చేసుకున్నావు, లేకపోతే నువ్వే డైనమెట్లు పెట్టి పేల్ చేసుకున్నావు, మళ్ళీ రోడ్డుకు వచ్చేసావు, మళ్ళీ ఇల్లు ఇటుక పేర్చి ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. 2014 నుంచి 2019 వరకు బాబు గారు అంత చక్కగా అన్నీ తీసుకొచ్చి, అటు కియా తీసుకొచ్చి, ఇక్కడ రేణిగుంటలోనేమో రకరకాల ఇండస్ట్రీ తీసుకొచ్చి, అక్కడ తడ దగ్గరేమో సీసీట్లో రకరకాల ఇండస్ట్రీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చక్కగా ఒక సన్ రైజింగ్ స్టేట్గా ముందుకు తీసుకెళ్తుంటే ఈ ప్రజలు చేతుల గజస్థానం చేస్తుంది. గజస్థానం తెలియదు కదా నీకు, స్నానం చేస్తుంది, అదే కదా మట్టి కూడా పోసుకుంటుంది గజం. అలాగే వీళ్ళ నెత్తిని వీళ్ళే భస్మాసుర హస్తాలు పెట్టుకుని సర్వనాశనం చేసుకుని ఇప్పుడు రోడ్డుకు వచ్చారు. మళ్ళీ ఆయన అందరికీ ఇల్లు కట్టిస్తూ, ఇల్లు కట్టమంటే మాటలు కాదు కదా, మళ్ళీ దాన్ని ఇటుక పెరిచి కట్టాలి, దానికి ఒక వాటర్ లైన్ ఇవ్వాలి, దానికి ఒక పవర్ కనెక్షన్ ఇవ్వాలి, నీ ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టాలి, నీ ఇంట్లో రకరకాల నీకు కావాల్సిన గృహోపకరణాలన్నీ కూడా నీకు దాన్ని సమకూర్చాలి. అదేవిధంగా ఒక రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఎంత కష్టం ఆలోచించండి. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే ఇటువంటి నాయకులు దొరకడం మన పూర్వజన్మ సుకృతం. ఇటు ఒక్కసారి అర్థం చేసుకోండి, బ్రాడ్ మైండ్తో ఆడండి. కులం కూడి పెట్టదు, మతం మడుగునవ్వడం అనేది నా నానుడి, అది ప్రపంచ నానుడి కూడా. ఆ దిశగా మీరు చర్యలు వేయండి. సో ఎనీవే అటువంటి నాయకుడు, అంత దూరదృష్టి ఉన్న నాయకుడు, మళ్ళీ ఒక యువ నాయకుడు ఈ రాష్ట్రానికి దొరకడం, అదే డెడికేషన్తో, తండ్రిని మించిన డెడికేషన్తో, తాతను మించిన ధైర్యంతో, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా అండదండగా ఉంటే వాళ్ళు ఇంకా రెట్టిన ఉత్సాహంతో వేస్తారు. దాన్ని బట్టి ఈ ప్రజలు కూడా బేరీ చేసుకోవాలి, మంచి చెడ్డ చూసుకోవాలి. రైట్ సార్. ఇప్పటికే లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా తన మార్కును చూపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న ప్రతిపక్ష నాయకులు ఒక ఎత్తు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తు. ఎందుకంటే కొద్ది గొప్ప విలువలు గల రాజకీయాలు చేసేవాళ్ళు ఇంతకుముందు ఎంత ప్రతిపక్షంలో ఉన్నా కూడా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అవేమీ చల్లవు. ఇక ఈ విషయంలో మరి లోకేష్ గారి ముందు పెను సవాళ్ళు ఉన్నట్టే ఫ్యూచర్లో. సో వీటన్నిటిని ఆయన ఎలా అధిగమించుకొని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పట్టుదల ఇది సడలకుండా ఇంతే ఓపికగా ఆయన ఎలా చేయాలంటారు? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ సమాజం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ ఉత్త కాకమ్మ కబుర్లు, అన్నీ అబద్ధాలు. గ్రోత్ రేటు నేనే పెంచాను, అందుకని నాకు సన్మానం చేయండి అంటాడు. అమెరికాలో కంపెనీ దగ్గరనే, అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పారు కదా, ఒక కంపెనీ దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు, మొత్తం లంచం తీసుకున్నాడు అని చెబితే, నేను లంచం ఎక్కడ తీసుకున్నా, నేను లంచం తీసుకోలే, నాకు సన్మానం చేయండి, నాకు సన్మానం చేయండి అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నేల విడిచి సాము చేస్తున్నాడు. అంటే గ్రౌండ్ మీద నిలబడి కత్తి సాము తిప్పితే బాగుంటుంది, గాలిలో తిప్పితే ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లకి పులివెందుల్లో కూడా, అంటే మొన్న జరిగిన ఎన్నికల్లోనే పులివెందుల లాంటి వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్
వాళ్ళ నాన్న ఒక 50 సార్లు గెలిచాడు, ఈయన ఒక 50 సార్లు గెలిచాడు, వీళ్ళ బాబాయ్ ఒక 50 సార్లు గెలిచాడు అని చెప్పుకునే పులివెందుల నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలలో డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునే స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. అంటే రాబోయే రోజుల్లో పులివెందుల్లో కూడా పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు సార్ మొన్న నీటిపారుదల సంఘం ఎలక్షన్లో మొత్తం వాషౌట్ చీకొట్టారు ప్రజలు, నిలదీస్తున్నారు ఇప్పుడు అదే నియోజకవర్గంలో వెళ్తే. ఇవన్నీ మనం ఏదో సడన్గా ఇప్పుడు వచ్చింది మార్పు కూడా కాదు. ఎలక్షన్లకు ముందరే జగన్మోహన్ రెడ్డి వైఫ్ అక్కడికి వెళ్తే, భారతి అక్కడికి వెళ్తే, మీ ఆయనకి ఆ ఫోటోలు తీయించమని చెప్పు, మా పాస్బుక్ల మీద ఆయన ఫోటో ఏంటి అని మహిళలు తిరుగుబాటు చేసి వాళ్ళు క్వశ్చన్ చేయటం ఇవన్నీ జరిగినాయి, ఎలక్షన్లకు ముందరే జరిగినాయి. అది చూసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తప్ప గెలవలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి పులివెందులకే చేరుకున్నాడు. అందుకనే ఇప్పుడు అన్ని అభూత కల్పనలు ఇవన్నీ చేసి అసత్యాలు ప్రచారం చేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. అసత్యాలు ప్రచారం చేయటానికి ఎవరు కావాలి? ఆ క్యాడర్ మనుషులే కావాలి కదా. అందుకనే రోజా అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల అధికార ప్రతినిధి, అతను ఎవరో ఒక ఎంపీగా పనిచేశాడు గోరంట్ల మాధవ్ అని. అంటే ఆ పేరు తలుచుకోవడానికి కొంచెం సిగ్గుగా ఉంటుంది మనకు. అంటే మనం కొంచెం అభిమానం ఉన్న వ్యక్తులం కదా, సిగ్గు లజ్జ ఉన్నవాళ్ళం కాబట్టి అటువంటి పేరు తలుచుకోవటానికే మనం సిగ్గుపడతాం. అటువంటి వ్యక్తిని గంటల స్వామి ఇతను కాదు, ఇతను మొత్తం అన్ని చూపించిన వ్యక్తి దిగంబర యోగి. అంటే ఇటువంటి వాళ్ళని, అంటే రోజా, యాంకర్ శ్యామల, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టుకొని, అంటే వీళ్ళు చెప్తారు నా పార్టీ గురించి వీళ్ళు చెప్తారు అని, అదే కదా అర్థం. అంటే గోరంట్ల మాధవ్ ఏం చెప్తాడు, యాంకర్ శ్యామల ఏం చెప్తుంది, లేకపోతే రోజా ఏం చెబుతుంది? రోజా వచ్చి చంద్రబాబు నాయుడు అంటుంది, జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు ఏమో చంద్రబాబు. ఏంటది? ఆ సంబోధన ఏంటి? ఆ సంబోధనలోనే నీ సంస్కారం బయటపడుతుంది. ఇటువంటి సంస్కార విహీనుల్ని తీసుకొచ్చి పార్టీకి అధికార ప్రతినిధులుగా పెట్టుకున్న నీ సంస్కారం ఏ పార్టీ? ఇది మనం ఆలోచించాలి, సొసైటీ మొత్తం ఆలోచించాలి. అందుకు భిన్నంగా ఒక అద్భుతమైన ఒక పాలనా యంత్రాంగాన్ని, ఒక అద్భుతమైన ఆలోచనని, ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్కి ఇద్దామని చూస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ లాంటి వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ అసత్యాలు, అభూత కల్పనలు చెప్పే వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎన్ని రోజులైంది అక్కడికి వెళ్ళి? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అసలు అక్కడ ఏం చేస్తున్నాడు? ఇన్ని రోజులు అక్కడ ఎందుకున్నాడు? ఈ క్వశ్చన్లకి వైసీపీ వాళ్ళు సమాధానాలు వెతుక్కోవాల్సింది వేరే వాళ్ళు కాదు. వైసీపీ నాయకులందరూ కూడా ఓ 10 మంది ఒక చోట కూర్చొని ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్ళాడు, అసలు లండన్లో ఏం చేస్తున్నాడు, ఆయన చేస్తున్న పని ఏంటి, ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు అని వాళ్ళలో వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకొని బయటకు వచ్చి చెప్పాలి. వాళ్ళల్లో వాళ్ళైనా తెలుసుకోవాలి, ఆ లండన్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అందుకని ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నిన్న ఒక వైసీపీ ఒక నాయకుడు చెబుతున్నాడు, మనకు తెలిసిన నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా అన్ని రకరకాల వ్యాధులు ఉన్నాయి, రకరకాల అన్నిటికీ రెడీగా ట్రీట్మెంట్ ఉంది, రెడీగా వైద్యం ఉంది కదా, మావాడికి ట్రీట్మెంట్ లేదు, మందు లేదు, మావాడిని కూర్చోబెట్టి ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా, మీ అధినాయకుడు చెప్పినట్టుగా మావాడు కేస్ స్టడీ కాబట్టి, రోగంలో కూడా కేస్ స్టడీ కాబట్టి వీడిని లండన్లో కూర్చోబెట్టి వీడిని ఇప్పుడు అణువు స్టడీ చేసి వీడికి పిచ్చి తగ్గడం కోసం అక్కడ మందు రీసెర్చ్ చేసి మందు తయారు చేస్తున్నారు, ఆ మందు తయారై తీసుకునే కూడా రావడానికి చెబుతున్నారు. ఇది అందుకని జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా చేసేది ఏమీ లేదు, ఇక్కడ చేయటానికి ఏమీ లేదు. ఇక్కడ అంతా మొత్తం అంతా పాజిటివ్గా ఉంది, సొసైటీ పాజిటివ్గా ఉంది, పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రాష్ట్రం మొత్తం ప్రోగ్రెసివ్ మోడ్లో ఉంది. కాబట్టి ఎవ్వరు దీన్ని చెడగొట్టలేరు. రైట్ సార్.
థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ నమస్తే సో అమ్మా. మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.